కామారెడ్డి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లింగంపేట మండలం మోతేలో ల్యాండ్ అయిన అనంతరం రోడ్డు మార్గాన ఆయన కుర్దు గ్రామానికి చేరుకున్నారు. భారీ వరదలకు దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను సీఎం పరిశీలిస్తున్నారు. ఇటీవల వర్షాల నేపథ్యంలో కామారెడ్డిలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. దాన్ని స్వయంగా పర్యవేక్షించేందుకు, పరిశీలించేందుకు ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్నారు. సీఎంతో పాటుగా మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు కూడా ఉన్నారు. ఈ పర్యటన అనంతరం కామారెడ్డి కలెక్టరేట్ లో అధికారులతో సీఎం సమీక్ష కూడా నిర్వహిస్తారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కామారెడ్డిలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. సో ఆ నష్టాన్ని స్వయంగా అంచనా వేసేందుకు, పర్యవేక్షించేందుకు క్షేత్రస్థాయిలో ప్రస్తుతం కామారెడ్డిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. లింగంపేట మండలం మోతేలో ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ఆ తర్వాత ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్న ఈ బస్సులో ఆయన అక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఏరియల్ సర్వే చేశారు. పంట పొలాలు ఏ స్థాయిలో మునిగిపోయాయి, ఎంత నష్టం వాటిల్లిందనేది. ఆయన వెంట కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఉన్నారు. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా అలాగే మంత్రులు కూడా ఆయన వెంట ఉన్నారు. సీతక్క ఉన్నారు, పొంగులేటి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు అక్కడ రైతులతో కూడా మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత మొత్తం ఆయా ప్రాంతాలన్నీ కూడా పరిశీలించిన అనంతరం కామారెడ్డి కలెక్టరేట్ లో అధికారులతో ఆయన సమీక్షిస్తారని తెలుస్తోంది. సో సీఎం కాన్వాయ్ బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా ఆయన ఆయా ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. లింగంపేట మండలం మోతేలో ల్యాండ్ అయింది ఆయన హెలికాప్టర్. ఆ తర్వాత రోడ్డు మార్గంలో ఆయన కుర్దు గ్రామానికి చేరుకున్నారు. భారీ వరదలకి దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలని కూడా సీఎం పరిశీలిస్తున్నారు. సీఎంతో పాటుగా మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ఉన్నారు. అధికారులు కూడా సీఎం వెంటే ఉన్నారు. ఈ పర్యటన తర్వాత కామారెడ్డి కలెక్టరేట్ లో అధికారులతో జరిగిన పంట నష్టం, అలాగే ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఈ అన్ని విషయాలపై కూడా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించబోతున్నారు. హెలికాప్టర్ దిగిన తర్వాత ఆయన అక్కడి నుంచి నేరుగా బస్సులో మోర్దే గ్రామానికి బయలుదేరారు. అంతకుముందు హెలికాప్టర్లో కామారెడ్డిలో జరిగిన పంట నష్టాన్ని కూడా ఆయన మంత్రుల బృందంతో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. One, two, three.